అదిగో అభినవ నారాయణుడు ఒక్కసారి నారాయణ అనగానే నేను అంటాడు. మరొక్కసారి నారాయణాయ నళినాయత లోచనాయ నామావశేషిత మహాబలి వైభవాయ చల్లగా దీవిస్తున్న శుభవేళ. కొండ వలస కాగానే మా నారాయణుడు వచ్చాడంతే. కొండంత అండ నారాయణ, అందుకు అభినందనలు. పేరు పేరున మేము పేర్లు పిలవలేదు అనుకోకూడదు. అందరూ మహానుభావులే, ఎందరో మహానుభావులు. అందరికీ కృతజ్ఞతాంజలులు. పెద్దల ఆశీస్సులు అదిగో చిన్నారుల యొక్క అనురాగ మల్లికలు వర్షిస్తూ ఉన్నాయి. కళ్యాణం కమనీయం, మీ దాంపత్యం ఆదర్శం కావాలి. అదిగో భావి తరాలకి ఇది ఆదర్శం అంటూ దీవిస్తూ ఉన్నారు. ఇదిగో ఇందరి యొక్క అభినందన మందార మాలలు, అవి జంటకు అవిశ్రాంత వసంత సంకేతాలు. పెద్దలు అందించే అభినందన ఈ సహస్రాలు ఈ జంటకు వసంత సంకేతాలు. వసంత ఋతువు రాబోతుంది. ముందే మీ అందరి దీవెనలు వసంతంగా పులకరిస్తూ ఉన్న శుభవేళ. ప్రతి ఒక్కరికి పేరు పేరున మరొక్కసారి విజ్ఞప్తి చేస్తున్నాం. వినతిగా వినమ్రతతో కూడుకొని అర్థిస్తున్నాం. అందరూ భోజనాలు చేసి వెళ్ళాలి. విందు పెళ్లి భోజనాలండి ఇవన్నీ. చక్కని ప్రసాదాలు స్వీకరించి వెళ్ళాలి. అదిగో 1000 వసంతాలు నిండుగా గుబాళించే వేళ, కళ్యాణ వేళ దీవెనలు అందుకుంటూ ఉన్నారు ఈ జంట. ఆనంద తరంగాల మధ్యలో అదిగో అభినందన మాలలు అందుకుంటూ ఉన్నారు. మా సామినేని రాధాకృష్ణ లక్ష్మీకాంతతో కూడుకొని అభినందన శాస్త్రాలు అందించిన శుభవేళ. ఇంకా ఎంత చెప్పినా తక్కువే. అది సామి అంటే నేను అంటారు. మా సామినేని వారు చల్లగా దీవించిన శుభవేళ. మేనమామలు అనగానే చాలండి, ఇంకా ఏం చెబుతాం, ఎంత చెప్పినా తక్కువే. అందుకే మా కలికమూర్తి, మా సత్యనారాయణ చంద్రశేఖర ఎరపోతిన వారు. అది ఎంత చక్కని వైభవం ఇది. అలాగే ఏర్లగడ్డ బాలకృష్ణ రమాదేవి గారితో కూడుకొని మా నల్లమోతి హనుమంతరావు, మా నల్లమోతి సుధాకర్తో కూడుకొని సుబ్బారావు సామ్రాజ్యమ్మ గారితో కూడుకొని ఏది ఉన్నా ఎదిగిన కొద్దీ ఒదిగి ఉండే మా మహనీయ మూర్తి రామాభద్ర అంటే రాముడు. ఏది అన్నా మా అక్కినేనే. అది సోదరు చిరంజీవుడితో కూడుకున్నటువంటి ఉభయులు. ఒకవైపు బాల కృష్ణ, ఇక్కడ నాగా ఈశ్వర. అంతటిది ఇప్పటికీ అంటాడు, నేను 5వ తరగతిని బాబునే బాబు అంటాడు. అది ఎదిగిన కొద్దీ ఒదిగి ఉండేటువంటి అదిగో పరిపూర్ణమైన చదువుల తల్లికి స్థిరమగు కొలువు కావాలి.
మా అక్కినేని వారు దీవిస్తే చాలండి. చదువుల తల్లికి స్థిరమగు కొలువు, సిరి సంపదలకు తరగని నిలువు. రెండవసారి ఇక్కడ కూడా ప్రేమైక మూర్తి చూడండి. పాండురంగా అన్నా నేనే అంటాడు, రామభద్ర అన్నా నేనే అంటాడు. ఏది ఉన్నా నేనే, అది నిండుగా దండిగా ముసిముసి నవ్వేటువంటి మా చక్కని అయ్యా. నాట్యము అంటే కళ నేర్పిన మా అయ్యకు అభినందన సహస్రాలు. బాలకృష్ణ వర్ధతాం అభివర్ధతాం. రామరాజ్యం అనగానే ఇరువురు కనపడ్డారు. మళ్ళీ ఇక్కడ ఇరువురు అదుగో అభినందనలు అందించిన శుభవేళ. మా అక్కినేని నాగేశ్వరరావును గుర్తుంచుకుంటూ అందరూ గమనించాలి. నేను ఇప్పటికీ 5వ తరగతి వాణ్ణే అంటాడు. ఘనాఘన సుందరుడు అదుగో అభినందనలు అందుకుంటూ చక్కగా భోజన తాంబూలాలకు స్వాగతం. ఘనాఘన సుందరుడికి మరొక్కసారి శ్రీనివాస భోజనం చేయకుండా వెళ్ళకూడదు. ఏ పూట కాపూట భోగించే కప్పురపు తంపుల వాణ్ణి నేను శ్రీనివాసుణ్ణి అనుకున్నా. ఈ రుచులు వేరు, ఈ యొక్క అభినందన రుచులు అందుకొందురు గాక. విజయీ భవ విజయీ భవ. కళ్యాణం కమనీయమిది. ఆమోదము మోదము ఆమోదము ప్రమోదము సమ్మోదముతో కూడుకొని ప్రశాంత సమయంలో విశాల గగనంలో కలవలేమా అంటూ అదిగో ప్రశాంతంగా వచ్చి ముచ్చటగా ముగ్గురు మిత్రులు దీవిస్తున్న ఈ శుభవేళ. మరొక్కసారి ప్రతి ఒక్కరికి వినతి, భోజన తాంబూలాదులు స్వీకరించి వెళ్ళాలి. మీ కళ్యాణము మాకు కనువిందు ఉనర్చింది. అదిగో మేనత్తలు అంటాం, ఏది ఉన్నా ఆడపడుచులే. వారి యొక్క చల్లని దీవెనలు మా అమ్మాజీ రాణిగారలు. అదిగో మా అమ్మాజీ అంటే పెనికిలపాటి వారు వెంకట్ నాయుడు అమ్మాజీ, మా నల్లమోతి వారు హనుమంతరావు సుధాకర్ రావు గారితో కూడుకొని మా నల్లమోతి వారు సుబ్బారావు సామ్రాజ్యమ్మ దంపతులు మనమరాలిని పూర్ణంగా దీవిస్తున్న ఈ శుభవేళ. మా కారుమంచి కృష్ణమూర్తి రామ సుబ్బాయమ్మ గారు చల్లగా దీవిస్తున్న ఈ శుభవేళ. వాగర్ధ ప్రతిపత్తయే జగత పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ శబ్దార్థముల వలె చల్లగా వర్ధిల్లుదురుగాక అంటూ దీవిస్తున్నారు. శబ్దార్థంబు విడువని చందమునను కుసుమ సౌరభమేరీతి కూడియుండు ఒకరితోనొక్కరు అన్యోన్య మొదవి మెలగి వెలయుదురుగాక కన్నుల వెన్నలగను అంటూ దీవిస్తూ ఉన్నారు. అదిగో పెద్దలు ఆచార్యులు, ఇంటి గృహ ఆచార్యులు మా విజయలక్ష్మి దేవాలయపు ఆచార్యులు కేశవమూర్తి దంపతుల ఆచార్యులు అదిగో చల్లగా దీవిస్తున్న ఈ శుభవేళ. వంశాభివృద్ధిగా గోత్రాభివృద్ధిగా దీవించిన వేళ. సుదర్శన భగవాన్ని అందించారు. ఆనందదాయకుడు అది. చాలా చక్కని మా నాదస్వర విద్వాంసులు, ఎందరో మహానుభావులకు స్వాగతం. వైభవం వైభవం.